ఇప్పుడు మీరు ట్రైసెప్ వర్కౌట్ ఓన్‌గా ఎలా చూజ్ చేసుకోవాలో చెప్తాను. సో, ఫస్ట్ అనాటమీ చూసుకుంటే ట్రైసెప్ లాంగ్ హెడ్ అని ఉంటది. అది 50% ఆక్యుపై చేస్తదనమాట ఓవరాల్ ట్రైసెప్‌లో. నెక్స్ట్ లాటరల్ హెడ్ అన్నది 30% ఆక్యుపై చేస్తది. మీడియల్ హెడ్ అన్నది 20% ఆక్యుపై చేస్తది. సో, ఈచ్ హెడ్‌కి మీరు ఒక్కొక్క వేరియేషన్ చూజ్ చేసుకుంటే సరిపోద్దనమాట. సో, వర్కౌట్స్ వచ్చేసి ఫస్ట్ లాంగ్ హెడ్ చూసుకుంటే ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది కేబుల్ మీదైనా చేయొచ్చు, డంబుల్ మీదైనా చేయొచ్చు. నించొనైనా చేయొచ్చు, సీటెడ్ అయినా చేయొచ్చు. సో, కేబుల్ అయితే మళ్ళీ రోప్ మీదైనా చేయొచ్చు, బార్‌తో అయినా చేయొచ్చు. ఇది కేబుల్ హైట్ ఏమో హిప్ లెవెల్ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ సింగిల్ ఆర్మ్‌తో చేయొచ్చు లేదా బోత్ ఆర్మ్స్‌తో అయినా చేయొచ్చు. సో, ఇక్కడ రోప్‌కి, బార్‌కి డిఫరెన్స్ ఏంటంటే రోప్ అయితే ఫ్రీ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటది. జాయింట్ మీద లెస్ స్ట్రెస్ ఉంటది. ఇంకా మోర్ రెప్స్ హైపర్ట్రోఫీ చేయాలనుకుండా లేదా స్ట్రెచ్, స్క్వీజ్ ఎక్కువ కావాలనుకుంటే రోప్ ప్రిఫర్ చేయండి. లేదు బార్ ఎందుకంటే స్టెబిలిటీ కావాలన్నా, ఎక్కువ వెయిట్ పుష్ చేస్తున్నా, స్ట్రెంత్ కావాలన్నా, కాన్స్టెంట్ టెన్షన్ మెయింటైన్ చేయాలనుకున్నా బార్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ స్కల్ క్రషర్స్. ఇది ఫ్లాట్ బెంచ్ మీదైనా జేయొచ్చు. ఇన్‌క్లైన్ బెంచ్ మీదైనా జేయొచ్చు. సో, ఇది ఈజెడ్ బార్ అంటే కర్ల్ బార్ ఉంటది కదా! అదైనా జేయొచ్చు లేదా డంబెల్‌తో అయినా జేయొచ్చనమాట. సో, 2 ఎక్సర్‌సైజులకి కూడా ఎల్బోస్ టక్ ఇన్ జేసి పెట్టండి. సో, నేచురల్ యాంగిల్‌లో టక్ ఇన్ జేస్తే సరిపోద్దనమాట. సో, నెక్స్ట్ మీడియల్ హెడ్ వచ్చేసి రివర్స్ గ్రిప్ లేదా అండర్ హ్యాండ్ పుష్ డౌన్ అనమాట. ఇది కేబుల్ మీద చేస్తారు ఆబ్వియస్‌గా. సో, సింగిల్ ఆర్మ్‌తో జేయొచ్చు లేదా బోత్ ఆర్మ్స్‌తో అయినా జేయొచ్చు. నెక్స్ట్ ట్రైసెప్ కిక్ బ్యాక్స్ అనమాట. సో, ఇది కేబుల్ మీదైనా జేయొచ్చు లేదా డంబెల్‌తో అయినా జేయొచ్చు. డంబెల్ అంత స్టెబిలిటీ ఉండదనమాట. సో, అసలు నేను దీనికి చేయకపోవడమే బెటర్ అని చెప్తాను మీడియల్ హెడ్. ఎందుకంటే లాంగ్ హెడ్, లాటరల్ హెడ్ ట్రైన్ చేసినప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ ఆల్రెడీ ఉంటది మీడియల్ హెడ్‌ది. సో, మీకు కావాలనుకుంటే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైమండ్ పుషప్స్ అనమాట. లాస్ట్‌లో ఫినిషర్ కింద కావాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లాటరల్ హెడ్ చూసుకుంటే ట్రైసెప్ పుష్ డౌన్ అనమాట. సో, ఇది కేబుల్ మీద చేస్తారు ఆబ్వియస్. రోప్ అయినా చేయొచ్చు, బార్ అయినా చేయొచ్చు. సింగిల్ ఆర్మ్ లేదా బోత్ ఆర్మ్స్. సో, నెక్స్ట్ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. సో, ఇది ఫ్లాట్ బెంచ్ మీద చేస్తారు. బార్బెల్‌తో అయినా చేయొచ్చు లేదా స్మిత్ మెషిన్ మీదైనా చేయొచ్చనమాట. నెక్స్ట్ డిప్స్. ఇది బెంచ్ మీద చేయొచ్చు. చేతులు వెనకాతల పెట్టుకొని లేదా ప్యారలల్ బార్ ఉంటది కదా! దాని మీదైనా చేయొచ్చు. కాకపోతే యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలనమాట. లేదా కొన్ని జిమ్స్‌లో మెషిన్ ఉంటది. దాని మీదైనా చేయొచ్చనమాట. సో, అంతే ట్రైసెప్ వర్కౌట్. సో, ఆల్రెడీ చెస్ట్ అండ్ షోల్డర్ కూడా చెప్పాను. సో, కొంతమంది ఫార్మ్ కూడా అడుగుతున్నారు అన్ని వర్కౌట్‌కి. సో, నేను ఒక పీడీఎఫ్ లింక్ క్రియేట్ చేశాను వీడియో రిఫరెన్స్‌కి. సో, కావాలంటే ఫాలో చేసి ట్రైసెప్ అని కామెంట్ చేయండి. మీకు ఆ లింక్ డైరెక్ట్ డీఎం వస్తదనమాట. సో, నెక్స్ట్ ఏ వర్కౌట్ చేయాలో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.